కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కాలేయకాగుళ్లు, చల్లాయపాలెం గ్రామాలలో కోవూరు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇరు గ్రామాల ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పై కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రెడ్డికి దాచుకోవడం తప్పితే అభివృద్ధి తెలీదు. కాబట్టి మీ అందరికీ యువకులకు అందరికీ చెప్తున్నాను, మీరందరూ నాకు ఈ యువశక్తికి అందరికీ చెప్తున్నాను, మీరందరూ నన్ను అమ్మగా ఆదరించి మీ హక్కును చేర్చుకొని ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా నా బిడ్డకైతే నేను ఏ విధంగా అందుబాటులో ఉంటానో వాళ్ళకి యువతకి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలో, ఎటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలో అవన్నీ మీకు నేను తప్పకుండా చేసి తీర్తానని మీకు మాటిస్తున్నాను. గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుద్యోగ యువత కోసం లైబ్రరీతో పాటు శిక్షణ కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనంతో పాటు క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదని కూడా చెప్పారు. డ్రైనేజ్ సిస్టము ఎక్కడైనా సీసీ రోడ్లు అలాంటివి ఉంటే అవి కూడా బాగు చేస్తామని చెప్తున్నాను. గ్రామంలోని 9వ వార్డులో నివసిస్తున్న ముస్లింల కోసం కబ్రిస్తాన్ శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. హరిజనవాడ నుండి కాగులపాడు గ్రామం వరకు రైతులకు లింక్ రోడ్ ఏర్పాటు చేస్తాను. వర్షాకాలంలో ఈ రహదారి చాలా వరకు పాడైపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని విన్నాను. దాన్ని తప్పకుండా మనము సరి చేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను. చెన్నకేశవ ఆలయం నుండి జొన్నవాడ మెయిన్ రోడ్ వరకు లింక్ రోడ్ కావాలని కోరుతున్నారు. నేను అధికారంలోకి వచ్చాక తప్పకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను. స్థానికంగా ఉన్న పాఠశాలలో వాష్రూములు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. అవి తప్పకుండా వెంటనే అవి ఏర్పాటు చేసుకుందాము. బీసీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటికి ప్రహరీ గోడ అడుగుతున్నారు, అది కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇదంతా మామూలే, అందరూ గమ్ముగా ఉన్నారు. మేడం చెప్పేసి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారో రారో, అసలు చేస్తారో చేయరో అని. ఇది ఎందుకంటే మన రాజకీయ నాయకులకు ఉన్న లక్షణం, అది చెప్పడం, ఓట్లు అడగడం, వెళ్ళిపోవడం, మళ్ళీ కనపడకుండా పోవడం. కానీ నేను అలా కాదు. మీలో ఒకదాన్ని మీకోసం మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీకు ఏమి కావాలో ఆ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలు నేను, పాలకురాలిని కానే కాదు. కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి మాట నేను నిలబెట్టుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు నేను అందుబాటులో ఉండనని, మా ఇంట్లో 4 గేట్లు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. ఆ టైంలో ఒక సెకండ్ అనుకున్నా నేనేమైనా తప్పు చేశానా రాజకీయాల్లోకి వచ్చని. కానీ మీ మధ్యలోకి వచ్చిన తర్వాత, మీ సేవ చేయడానికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఇలాంటి అన్యాయమైన నాయకుల్లో చేతుల్లో ఈ ప్రజలు నలిగిపోతున్నారని. కనీసం ఒక్క నియోజకవర్గాన్ని నేను కాపాడగలిగినా అది మీ అందరికీ మంచి చేయగలనని చెప్పి ధైర్యంతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ కామాక్షమ్మ ఆశీస్సులు నా వైపు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎవ్వరికీ అన్యాయం చేయను, ఎవరి గురించి చెడుగా ఆలోచించను. వాళ్ళు నాకు చెడు చేసినా నేను మంచి చేయాలని చూసేదాన్ని. కాబట్టి మీ అందరూ నన్ను మీ అక్క చెల్లెల్లాగా, ఇప్పుడే ఈ ఊర్లో ఎంట్రన్స్లోనే వీళ్ళందరూ నన్ను ఒక చెల్లెల్లాగా అందరూ హక్కును చేర్చుకుంటే నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళ అభిమానానికి నేను చేసింది చాలా మంచి పని, నేను ఎంచుకున్నది. ఎప్పుడు కూడా నేను ఒక్క నిమిషం దిగులు పడినా నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు ధైర్యంగా ముందుకు అడిగే, ఏం కాదు, ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకేమవుతుంది అని చెప్పి ఎప్పుడు నన్ను ముందు పెట్టి ప్రతి పని చేపిస్తారు ఆయన. అదే ధైర్యంతో ఈ 13 రోజులు కంప్లీట్ చేయాలని, ఆ తర్వాత మీరందరూ కలిపి నన్ను అమ్మలా ఆదరించే బిడ్డలు, అక్క చెల్లిలా ఆదరించే ఈ సోదరీమణులు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ నన్ను మీలా ఒకరిగా అయి, మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా మీరు ఫీల్ అవుతారో అలాగా మీరందరూ ఒక సైన్యమై నా వెనక వచ్చి మే 13వ తేదీన మీ తుది తీర్పు ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చి ఇంటికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ వస్తాడు ఆయన, మీకు మాట. ఒక 10,000 రూపాయల డబ్బులు ఓటుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే
ఆ డబ్బంతా కోవూరు నియోజకవర్గంలోది. సరేనా? మీరు ఏం మొహమాట పడద్దు, హ్యాపీగా తీసుకోండి. ఇసుక, గ్రావెల్, రియల్ ఎస్టేటు ఇవన్నిట్లో ఈ 5 ఏళ్ళు దోచేసిన డబ్బది చాలా ఉంది. ఒక 100 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నాడు. ఆ మిగిలితే కూడా ఇంకొక 500-600 ఉంటుంది సుమారుగా. కాబట్టి తలా 10,000 ఆశించండి, డబ్బులు తీసుకోండి. ఓటు మాత్రం మేము నీతి నిజాయితీ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. మా దగ్గర డబ్బు నాది నీతి నిజాయితీ, మా సొంత డబ్బు. కాబట్టి మీ డబ్బు కోవూరు నియోజకవర్గ ప్రజల డబ్బు కాదు. ఆయన దోచేసుకొని ఉండేది కోవూరు నియోజకవర్గాన్ని. అది మీ డబ్బు, మీ హక్కు. కాబట్టి తిరిగి తీసుకోండి అందరూ. 10,000 తీసుకొని ఓటు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం చేయండి. ఎందుకంటే అలాంటి నీచమైన రాజకీయాలు చేసే నాయకులు ఏ రోజు కూడా మన మధ్యన ఉండకూడదు. అదే నేను మిమ్మల్ని అందరినీ కోరే కోరిక. కాబట్టి తప్పకుండా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు.